వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو خير لكم لكل امرئ منهم ما اكتسب من الإثم والذي تولى كبره منهم له عذاب عظيم. ఆయత్ నంబర్ 11. ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే ఈ వ్యవహారంలో వారిలో ప్రతి ఒక్కరికి వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహాశిక్ష పడుతుంది. వ్యాఖ్యానం 11. ఇది ఇఫ్క్ సంఘటనగా ప్రసిద్ధికెక్కింది. ఆ కాలంలోని కపటులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మపత్ని అయిన హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హాపై అపనిందను మోపి ఆమెను కళంకితురాలుగా చిత్రీకరించడానికి కుట్ర పన్నారు. అయితే అల్లాహ్ దివ్య ఖురాన్లో హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హాను నిర్దోషిగా ప్రకటించి ఆమె సౌశీల్యాన్ని స్వయంగా ధృవీకరించాడు. ఈ సంఘటన పూర్వాపరాలివి. పరదా ఆజ్ఞలు అవతరించిన తరువాత జరిగిన సంఘటన అది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బనీ ముస్తలిక్ వారితో యుద్ధం చేసి తన సైనిక సమూహంతో సహా మదీనాకు తిరిగి వస్తున్నారు. మదీనా నగరం మరికొంత దూరంలో ఉండగా సాయంత్రం ఒక చోట విడిది చేశారు. ఈ ప్రయాణంలో హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నారు. తెలతెల వారుతుండగా పయన బృందం బయలుదేరింది. హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా గారి అంబారిని బిడారులోని కొందరు ఒంటెపై పెట్టారు. కానీ ఆమె గారు ఆ అంబారీలో లేరు. కాలకృత్యాల కోసం వెళ్ళినప్పుడు తాము పోగొట్టుకున్న కంఠహారాన్ని వెతకడంలో ఆమె నిమగ్నమై ఉన్నారు. ఈలోగా ప్రయాణ బృందం ముందుకు సాగిపోయింది. తీరా ఆమె గారు తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. తాను అంబారీలో లేనన్న సంగతిని తెలుసుకున్నప్పుడు వాళ్లే తనను వెతుక్కుంటూ తిరిగి వస్తారని బీబీ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా తలపోసి అక్కడే దుప్పటి కప్పుకొని నిద్రపోయారు. కాసేపటికి సఫ్వాన్ బిన్ ముఅత్తల్ సులమీ రజల్లాహు అన్హు అక్కడికి వచ్చారు. ప్రయాణికులు వెనుక మరిచిపోయిన వస్తువులను సేకరించుకుని వచ్చే బాధ్యత ఆయన గారికి అప్పగించబడింది. ఆయన గారు పరదా ఆజ్ఞలు రాకముందు బీబీ ఆయిషా రజల్లాహు తఆలా అన్హాను చూసి ఉన్నారు. అందువల్ల ఆయన ఆమెను గుర్తుపెట్టి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలకగానే ఆమె వచ్చి ఒంటెపై కూర్చున్నారు. సఫ్వాన్ మాత్రం ఒంటె ముక్కుతాడు పట్టుకొని నడవసాగారు. మధ్యాహ్నానికల్లా వారు బిడారులోనికి చేరగలిగారు. హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా సఫ్వాన్ ఒంటిపై కూర్చుని రావడం చూసిన కపటులు దీన్ని అదనుగా తీసుకుని విజృంభించారు. కపటుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై పరమ దుర్మార్గుడు. ఈ సంఘటనను సాకుగా తీసుకుని దుష్ప్రచారం మొదలుపెట్టాడు. ఈ ఏకాంతం, ఈ ఏర్పాటు కాకతాళీయంగా జరిగింది కాదని చెప్పి దాన్ని చిలువలు పలువలు చేసి కథలల్లాడు. వాస్తవానికి హజరత్ ఆయిషా కానీ సఫ్వాన్ కానీ ఏ పాపం ఎరుగరు. కొంతమంది విధేయులైన ముస్లింలు కూడా కపటులు సాగించిన ఈ దుష్ప్రచార ప్రభావానికి లోనయ్యారు. హజరత్ అస్సాన్, మిస్తాహ్ బిన్ అసాసా, హమ్నా బిన్త్ జహాస్ వారిలో కొందరు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సహీ హదీసులలో ఉన్నాయి. వదంతులు దావాలనంలా వ్యాపింపజేయబడ్డాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనసు నొచ్చుకుంది. అల్లాహ్ ఈ అపనిందలోని నిజానిజాలను తెలిపే వరకు సుమారు 1 నెల రోజుల వరకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా ఏడ్చి అస్వస్థకు లోనయ్యారు. ఎట్టకేలకు అల్లాహ్ హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా సౌశీల్యాన్ని గురించి స్పష్టమైన వాక్యాలను పంపి
కపటుల కపట చేష్టలను బయటపెట్టాడు. కపటుల మాయాజాలంలో పడి సాక్షాత్తు దైవ ప్రవక్త సతీమణి శీలాన్నే శంకించిన కొంతమంది ముస్లింలను మందలించారు. ఇష్క్ అంటే వాస్తవాన్ని వక్రీకరించడం, తలక్రిందులుగా చేసివేయడం అని అర్థం. కపటులు ఈ సంఘటనలోని నిజాలకు మసిపూసి కలుషితం చేయడం వల్ల ఇది ఇఫ్క్ సంఘటనగా ప్రసిద్ధి చెందింది. వ్యాఖ్యానం 12. ఒక వర్గాన్ని, ఒక జట్టును ఉస్బతున్గా పేర్కొంటారు. ఉస్బతున్ అనే పదంలో బలం, శక్తి అనే అర్థాలు ఉన్నాయి. జట్టులో ఒకరికి మరొకరి ద్వారా బలం చేకూరుతుంది కాబట్టి దాన్ని ఉస్బతున్ అన్నారు. వ్యాఖ్యానం 13. ఈ సంఘటన 3 విధాలుగా మేలైనది. 1. దీనివల్ల బాధితులకు కలిగిన బాధకు గాను పుణ్యం లభిస్తుంది. 2. హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా పాతివ్రత్యాన్ని గురించి ఆకాశం నుంచి ప్రకటన గావించబడింది. దానివల్ల ఆమె వంశ ప్రాశస్త్యం, మర్యాద మరింతగా ఇనుమడించింది. మరోవైపు కపటుల బండారం బయటపడింది. 3. విశ్వాసులకు ఈ సంఘటన గుణపాఠంగా మిగిలింది. నిరాధారమైన ఆరోపణలను తేలిగ్గా నమ్మరాదని, మర్యాదస్తుల, శీలవతుల విషయంలో మరింత బాధ్యతగా మెలగాలని ఇది సూచిస్తుంది. వ్యాఖ్యానం 14. అంటే కపటుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబైకి అని భావం. ఆయత్ నంబర్ 12. لولا إذ سمعتموه ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرا وقالوا هذا إفك مبين. ఆయత్ నంబర్ 12. దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారి పట్ల మంచి తలంపుతో ఇది పచ్చి అభాండం అని ఎందుకనలేదు? వ్యాఖ్యానం 15. ఇక్కడి నుంచి విశ్వాసుల శిక్షణ, సంస్కరణకు సంబంధించిన ఉపదేశాలు రాబోతున్నాయి. ముస్లింలు అందరూ ఒకే మార్గంపై నడవలసిన వారు, ఒకే ధర్మాన్ని అవలంబించేవారు, వారంతా ఒకే ప్రాణం వంటివారు. అటువంటి శ్రేష్ఠ సమాజ సభ్యులు ఏం చేయాల్సింది? ఇలాంటి వదంతులు పుట్టినప్పుడు తక్షణం ఖండించాల్సింది. అది పచ్చి అభాండం అని చెప్పాల్సింది. ఆయత్ నంబర్ 13, 14. لولا جاءوا عليه بأربعة شهداء فإذ لم يأتوا بالشهداء فأولئك عند الله هم الكاذبون. ఆయత్ నంబర్ 13. దీనిపై నలుగురు సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాప నిందను మోపినవారు అల్లాహ్ సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు. ولولا فضل الله عليكم ورحمته في الدنيا والآخرة لمسكم فيما أفضتم فيه عذاب عظيم. ఆయత్ నంబర్ 14. ఇహపరలోకాలలో మీపై అల్లాహ్ అనుగ్రహం, ఆయన దయ గనక ఉండకపోతే ఏ మాటల్లోనైతే మీరు పడిపోయారో దానికి పర్యవసానంగా ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే. ఆయత్ నంబర్ 15, 16. إذ تلقونه بألسنتكم وتقولون بأفواهكم ما ليس لكم به علم وتحسبونه هينا وهو عند الله عظيم. ఆయత్ నంబర్ 15. ఎందుకంటే అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోట ఈ నోట అందుకొని వ్యాపింపజేశారు. మీకు ఏమాత్రము తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు, కానీ అల్లాహ్ దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం. ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا بهتان عظيم. ఆయత్ నంబర్ 16. అసలు మీరు ఆ మాట వినగానే ఇలాంటి మాట చెప్పడం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లాహ్, నీవు పరమ పవిత్రుడవు, ఇది మాత్రం పెద్ద అభాండమే అని ఎందుకు అనలేదు? వ్యాఖ్యానం 16. అపనింద మోపిన వారు తమ నిందారోపణకు ఆధారంగా నలుగురు సాక్షులను తీసుకురావాల్సి ఉండగా
ఒక్క సాక్ష్యాన్ని కూడా తేలేదు. అయినప్పటికీ మీరు ఆ నీలాప నిందను మోపిన వారిని అసత్యవాదులుగా ఖరారు చేయలేదు. అందుకే ఈ ఆయతులు అవతరించిన తరువాత హజ్రత్ అస్సన్, మిస్తాహ్, అమ్నే బింత్ జహస్ రజియల్లాహు అన్హుం లకు కొరడా దెబ్బల శిక్ష విధించబడింది. ముస్నదే అహ్మద్ 6 పేజీ 30, తిర్మిజీ నెంబర్ 3181, అబూదాబుద్ నెంబరు 4474, ఇబ్ను మాజా నెంబర్ 2567. కపటుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబైకి మాత్రం శిక్ష విధించలేదు. ఎందుకంటే వాడి కోసం పరలోకంలో విధించబడే శిక్ష తగిన శిక్ష అని భావించబడింది. అదీగాక ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న విశ్వాసులకు శిక్ష ఇహలోకంలోనే విధించి వారిని పవిత్రులు చేయడం ముఖ్యం. మరోవైపు కపటులందరినీ శిక్షిస్తూ పోతే ముస్లిం సమాజంలో చీలిక వచ్చే అవకాశం ఉంది. ఆ జటిల పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టం. అందువల్ల కపటుల సంగతి అల్లాహకు అప్పగించి సంయమనంతో వ్యవహరించడం జరిగింది. ఫతహుల్ ఖదీర్. ఈ వాక్యాలలో చెప్పబడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవానుగ్రహం మీపై ఉండబట్టి సరిపోయింది. లేని పక్షంలో నిరాధారమైన ఒక విషయాన్ని మీరు చిలువలు పలువలు చేసిన తీరుగానే మీపై దైవాగ్రహం విరుచుకుపడేది. మీరు దిక్కు తోచని స్థితికి లోను కావలసి వచ్చేది. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే వదంతులను గుడ్డిగా నమ్మటం, వాటిని వ్యాపింపజేయడం మహాపరాధం. దీనికి గాను మనిషి తీవ్రమైన శిక్షకు గురి కావలసి ఉంటుంది. అదీగాక ఈ వ్యవహారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరువు ప్రతిష్టలతో మాన మర్యాదలతో ముడిపడినది. ఇంతటి ముఖ్యమైన వ్యవహారాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ఒకరిపై బలాత్కారం చేయటం, శీలాపహరణం చేయడం మాత్రమే నేరం కాదు. ఒకరి పరువు ప్రతిష్టల్ని మంటగలిపేందుకు ప్రయత్నం చేయడం, గౌరవంగా బతికే వారిని రచ్చకీడ్చి బురద చల్లడం, వారి ఇమేజ్ని పాడు చేయడానికి కుట్రలు పన్నడం ఇత్యాదివన్నీ అల్లాహ్ దృష్టిలో మహాపరాధంగా, మహాపాపంగా పరిగణించబడతాయి. కాబట్టి ఓ ముస్లింలారా, ఇలాంటి విషయాల్ని చిన్న విషయాలుగా భావించకండి. అందుకే ఆయుతులో ఈ విధంగా అనబడింది. మహాప్రవక్త ధర్మపత్రి అయిన బీబీ ఆయిషా రజల్లా తలా అన్హాపై నింద మోపబడినప్పుడు అసలు అలాంటి మాటను నోటితో పలకడం కూడా శోభాయమానం కాదు అని మీరు ఎందుకు చెప్పలేదు? అందుకే ఇమాం మాలిక్ రహమతుల్లాహి ఇలా వ్యాఖ్యానించారు. సోకాల్డ్ ముస్లింలు ఎవరైనా సరే ఎప్పుడైనా బీబీ ఆయిషా రజల్లా తలా అన్హా విషయంలో నోరు జారి మాట్లాడితే వారు అవిశ్వాసులు, కాఫిర్లుగా ఖరారు చేయబడతారు. ఎందుకంటే ఆ శీలవతిని గురించి చెడుగా మాట్లాడడం అంటే అల్లాహ్ను, ఖురాన్ను ధిక్కరించడమే. ఐసరుస్తఫాసిర్. Thanks for watching. Don't forget to like, comment and share. Please subscribe.